హాయ్ మల్లయ్య. నేను నెల్లూరు నుంచి సొలోమోన్ విజయ్ కుమార్ని. ఈ కార్యక్రమంలో ఇలా నేను కూడా నిన్ను ఒక ప్రశ్న అడిగే అవకాశం ఇచ్చిన హర్షణీయం టీం వాళ్ళకి నా ధన్యవాదాలు. నా ప్రశ్న ఏమిటంటే, సాక్షి న్యూస్ పేపర్లో కొత్త తెలుగు కథా రచయితల మీద మీరు నడిపిన ఫీచర్ మీకు ఎలాంటి అనుభవాలను ఇచ్చింది అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ. రైట్. సో నేను సాక్షిలో ఉన్నప్పుడు నేను సండే మ్యాగజైన్ ఫండేకి పనిచేశాను. అంటే ఫండేలో ఎప్పుడు అప్పుడు కథలు లేవు, అసలు ఒక్క కథ కూడా లేదు ఫండేలో. నేను జాయిన్ అయ్యే టైంకి మళ్ళీ దీన్ని ఫండే స్ట్రక్చర్ మొత్తం మారుద్దాం అన్నప్పుడు పూర్తిగా అన్ని కథలే పెడదామని ఒక ఐడియా వచ్చింది అందరికి, మా టీం అందరికి. అన్ని కథలే పెడితే ఎలా ఉంటుంది, చదువుతారా మన వాళ్ళు, లేదా ఒక సాహసం అయితే చేద్దాం ముందు 10 వారాలకి అని. ఈ వారం కథ ఎప్పుడు ఉండేది, అనువాద కథ, పిల్లల కథ, క్రైమ్ కథ, ఇట్లా వాళ్ళ సంస్థకున్న ఆడియన్స్ రేంజ్ ని బట్టి ఒక్కొక్క కథ ఉండాలనుకుంది. అప్పుడు కొత్త కథలలో అని ఒక కాలం పెట్టాను. కొత్త కథలు అంటే కొత్తగా రాసేవాళ్ళు, వాళ్ళకి ఇంతకు ముందు కథ రాయడం అనే ఆలోచన తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళు చదివి ఉండకపోవచ్చు, వాళ్ళు 10th క్లాస్ పిల్లలు అయి ఉండొచ్చు, ఇంకేమేం జరిగింది. వాళ్ళు కథ పంపిస్తే బాగుంటే వేద్దాం అనే ఆలోచనతో కొత్త కథలను నా కాలం స్టార్ట్ చేసినాను. సో దాన్ని, ఆ కొత్త కథల కాలం మొత్తాన్ని నేనే చూసుకున్నాను అందులో ఉన్నప్పుడు. అంటే ఆ పని నాది, నేను చూసుకున్నాను. దానికి ఫస్ట్ అంటే మనకి ఇంకా ప్రజల్లోకి వెళ్ళక ముందు 2-3 వారాలు, 5-6 వారాలు, ఫస్ట్ అయితే 5-6 వారాలు నేను ఫేస్బుక్ లో ఎవరున్నారు, కథలు రాస్తున్న వాళ్ళు ఎవరున్నారు వెతికి పట్టుకున్నాను. నేనే వాళ్ళు 4-5 వాక్యాలు రాస్తుంటే మీరు ఒక కథ రాయొచ్చు అని నేనే అడిగి, అలా కొంతమందితో ఫస్ట్ ఒక 4-5 వారాలు నేనే కథ రాయించాను వాళ్ళకి. అంటే ఒక కథ నిర్మాణము, శైలి, శిల్పం ఇలాంటి ఏం తెలియకుండా వాళ్ళు రాసిన తర్వాత బాగుంది అనుకుంటే మనం ఎడిట్ చేయడము, దాని గురించి కొంచెం వర్క్ చేయడము, ఫైనల్ గా పబ్లిష్ చేయడం, ఇవన్నీ ఒక లైక్ ఇదంతా మనం పనిలాగే చేశాను. సాక్షి కోసం పనిచేస్తున్న పనిలాగే చేశాను. దాంట్లో నేను అంటే పర్సనల్ గా ఇది నాకేమి ఇవ్వచ్చు, అంటే పర్సనల్ గా ఇది ఇస్తుంది అనే దాని కాకుండా ఒక బాధ్యతగా మనం ఈ పని తీసుకున్నాం, చేద్దాం అనే బాధ్యతగా పనిచేస్తున్నాం. ఒక 5-6 వారాల తర్వాత, అంటే 5-6 వారాలు నిజంగా మూమెంటం లేదు, పెద్దగా రెస్పాండ్ అయిన వాళ్ళు కూడా ఏమీ లేరు. బట్ 4-5 వారాల తర్వాత మేము మా మెయిల్ బాక్స్ నిండిపోతుంది అక్కడ. సో నేను చూడాల్సిన మెయిల్స్ ఒక మామూలుగా అప్పట్లో అయితే 1, 2, 3 ఇలా వచ్చాయి మెయిల్స్. అప్పుడు ఒక 100 వరకు మేము ఓపెన్ చేయని మెయిల్స్ ఉండేది. తర్వాత మాకు పోస్ట్ లో చాలా కథలు వస్తుండేవి. ఒక అమ్మాయి అయితే చిన్నగా పెన్సిల్ తో రాసి పంపించింది. ఆ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట. పాపం అమ్మాయి పేరు తప్ప ఇంకేమీ రాసుకోలేదు, ఊరు, ఫోన్ నెంబర్ ఏమీ లేదు. పెన్సిల్ తోని ఒక కథ రాసి పంపించింది అమ్మాయి. ఇలాంటి చాలా కథలు వచ్చినాయి. అవన్నీ నేనైతే ప్రతి కథ చదివాను. అంటే వాళ్ళు మనకు పంపిస్తున్నారంటే ఏదో ఒక ఆలోచన, కొత్త కథలు, అదే కొత్త వాళ్ళని కథ రాయమన్నారు కానీ ఆలోచనతోనే రాస్తారు కదా ఎవరైనా. మేబీ ఇలాంటి కాలం నేను చదువుకునే రోజుల్లో ఉండుంటే నేను కూడా ఒక ఉత్సాహంతో ఒక కథ రాసేవాడిని. ఒకవేళ ఆ కథని ఇక్కడ సాక్షిలో ఉన్న ఎవరు చదవకపోయి ఉంటే నేను ఎప్పటికైనా వస్తాను నా కథ ఎదురు చూస్తున్నాను కదా. సో ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్ నాకు నచ్చవు కాబట్టి నేను ప్రతి కథ చదివాను. ఒకవేళ అది ఓకే అయితే చెప్పేవాళ్ళం వాళ్ళకి, లేదంటే నేను పర్సనల్ గా మీతో మాట్లాడతాను, మీకు కావాలంటే నాకు కాల్ చేయండి అని చెప్పి, అంటే నేను ఐ థాట్ ఐ విల్ టెల్ దెమ్, బాగుంటుంది అనుకున్నాను. తర్వాత ఈ ప్రాసెస్ లో కొత్త కథలు తీసేవానండి. నేను అప్పటి వరకు మామూలుగా తెలుగు కథలో తెలియదు ఎందుకు ఇది మొదలైందా కానీ ప్రతి కథకి, ఈ కథకి పర్పస్ ఏంటి, ఇది ఏ వాదం కథ అనే ఒక ముద్రలు మీకు తెలుసు, ఆ ముద్రలు ఉంటాయి కొన్ని. అంటే ఈ కథ ఏం చెప్తుంది, ఈ కథ ద్వారా రచయిత ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇది ఏ వాదం కథ అనే ఒక ఫీలింగ్ ఉండేది. మేబీ కథలంటే ఒక పర్పస్ తోనే రాయాలి, లేకపోతే ఇప్పుడు మనం కథ రాస్తే స్త్రీవాదంలోనో, లేకపోతే దళితవాదమో, లేకపోతే ఇంకొక ఏదైనా వాదమో, ఈ వాదాన్ని చెప్పగలిగే కథ అయి ఉండాలని ఒక తెలియకుండానే మనం కొన్ని స్టాండర్డ్స్ ఏదో సెట్ చేసింది అనుకుంటాను. మేబీ ఐఎమ్ వెరీ రాంగ్, నాకు తెలియదు నాకు అంతవరకు అయితే. బట్ అక్కడ ఈ కథలు అలా వాటికి సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు. సో వాళ్ళు దేని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు కాదు. వాళ్ళు కొత్తగా వాళ్ళకి అనిపించింది, వాళ్ళు చూసింది. ఒక అమ్మాయి చాలా సింపుల్ గా, ఒక అతనికి ఉద్యోగం రాలేదు, ఇంట్లో ఉన్నాడు, చాలా అశాంతి ఉంది అతని మనసులో, ఏమో తెలియదు, చిన్నగా వీధులో
పార్క్ కి వెళ్ళాడు. అక్కడ ట్రాంక్విలిన్ జంప్ ఉంది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అది అది చూసినంత అతనికి ఏదో తెలియని ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. ఇది ఎంత చిన్న విషయం అనుకున్నా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదే కథ. దీంట్లో ఏముంది, కానీ చాలా బాగుంది కథ. నేను దాన్ని పబ్లిష్ చేశాను. ఇంకొక చెప్పాను, ఒక అమ్మాయి పెన్సిల్ తో రాసిన కథ ఉంది, ఒక పెన్సిల్ తో రాసి పంపించిన కథ అని. ఆ కథ నిజానికి చాలా బాగుంది. అంటే అందులో డైలాగ్స్ కి కోట్స్ పెట్టాలి, లేకపోతే ఈ వాక్యం ఇలా ఉండాలి, పారాగ్రాఫ్ ఏమీ తెలియదు అమ్మాయికి, ఏమీ తెలియదు. జస్ట్ ఊరికే ఒక కథ పంపించింది. ఆ కథ ఏంటంటే, ఎవరో ఇద్దరు ఫ్యామిలీ వాళ్ళు చిన్న ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఉంటారు. అందులో ఒక చిన్న ఇద్దరు వచ్చి ఉంటారు. అంటే ఎవరు, మేనమామ, మేనల్లుడు, వాళ్ళ అమ్మ, ముగ్గురు ఒక ఊరికి వచ్చి ఉంటారు పనికి. సో ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మతో కలిసి మేనమామ కోసం వెతుక్కుంటారు ఎక్కడికో. ఆ మేనమామ నేను ఒక పని జోలాడుకొని వస్తా అని చెప్పి వెళ్తా ఉంటాడు, కానీ ఆ మేనమామ రాడు ఎక్కడికి. ఈ ఒక చిన్న పాప స్కూల్కి వెళ్తూ వీళ్ళని చూస్తుంది. మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు అంటే, ఇలా పలానా మా తమ్ముడు రావాలి, ఆయన కోసం చూస్తున్నాను. మా మామ ఎక్కడ ఉన్నాడని ఆ పిల్లడు అడుగుతూ ఉంటాడు. ఈ పిల్ల వాళ్ళకి ఎలాగైనా హెల్ప్ చేయాలని ఆలోచిస్తూ ఉంటది. తర్వాత ఒకసారి సడన్ గా అమ్మాయికి ఏం విషయం తెలుస్తుంది అంటే, ఆ చిన్న పాపకి ఏం తెలుస్తుందంటే, ఆ మీనమామ అతను రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ అయి చనిపోయడం తెలుస్తుంది. సో ఇప్పుడు నాకు వీళ్ళు మళ్ళీ కనిపిస్తారు ఈ దారేంట వెళ్తుంటే, నేను ఎలా చెప్పాలి వీళ్ళకి ఆ కథ అంటది అమ్మాయి. అంతే సింపుల్ అండి. ఈ కథని అమ్మాయి ఆలోచించి పంపించింది. 10th క్లాస్ అమ్మాయి, 10th అయ్యి ఉంటుంది నాకు తెలిసి, 10th or ఇంటర్ అయ్యి ఉంటుంది. నేనేం ఆలోచించాలంటే, ఇది కథగా ఉందా, లేకపోతే దీన్ని ఆ అమ్మాయి ఎలా చెక్కింది, ఏ వాక్యం ఎలా ఉందో ఆలోచించలేదు. తీసుకున్నాం, కొన్ని మనకు అవసరమైనట్టుగా మార్చుకున్నాం, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా పబ్లిష్ చేసాం. అండ్ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే నేను తర్వాత అది నన్ను అక్కడ ఎడిటర్ గా నాకు నేర్పించింది ఏంటంటే, కథలు ఇలాగే ఉండాలని మనం అనుకోవడం తప్పు ఒకటి. ఇంకొకటి నేను పర్సనల్ గా నేర్చుకున్నదంటే, నేను ఎనీథింగ్ కెన్ బి స్టోరీ కదా. అంటే వీళ్ళు చెప్తున్న వాటిల్లో మనకి చాలా, వాళ్ళు చూసినవి, వాళ్ళ నిజ జీవితంలో కనిపించినవి, లేకపోతే వాళ్ళు అనుకున్నవి, సాధారణమైనవి కూడా కథలుగా చెప్తున్నారు కదా. సో అండ్ నేను పర్సనల్ గా కూడా అతి సాధారణమైన విషయాలు నా జీవితంలో జరిగిన కథలుగా చెప్తున్నాను కదా. సో ఇది నేను షిఫ్ట్ అవ్వాల్సిన ఫేజా, లేకపోతే అంటే నేను అన్నట్టు మన తెలుగు కథ ఇలాగే ఉండాలనుకుని నేను అందులోకి జంప్ అవ్వాలా, లేకపోతే ఇటు మారాలా అని అనుకున్నప్పుడు నేను చెప్తున్న స్టోరీస్ కరెక్టే కదా. సో మనం మన కోసం కథలు కదా చెప్పుకోవాలని నేను మారాను. దట్ హెల్ప్ మీ అలాట్. అంటే ఇప్పుడు ఫోన్ దొంగ కథ రాశారు, రైట్? సో వాళ్ళెవరికి ఏ వాదాలతో సంబంధం లేదు. కాలు బాగలేక నన్ను అడిగినా కూడా నా కథల్లో నేను నాకు అదే భోజనం వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చింది, అయినా కానీ ఆయన అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఫోన్ తీసేసుకున్నాడు. అంటే అక్కడ అంటే మీరు కథగా చెప్పారు. సో కథగా చెప్పినప్పుడు ఫైనల్ గా మీరు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, చూడు ఇతను ఎట్లా చేశారంటే వాడు మా నాన్న వాడే పోతాడు, అది ఆ ఫిలాసఫీ అనేది ఎలా అంటే అది పాఠకులకు వదిలేశారు మీరు ఎలా క్షమించడం. నేను ఆ ఫిలాసఫీస్ కోసం కథ రాసి చెప్పకూడదు, బయటకు వచ్చాను. అలా అవసరం లేదు. అంటే ఆ కథ చెప్పుకుంటూ పోవాలి. నేను కథ చెప్పాలని నమ్ముతాను ముందు. సో ఆ కథ అంతర్లీనంగా నీకు ఒక ఫిలాసఫీని ఇస్తుందా, మంచిదే, గొప్ప విషయం. ఒకవేళ అది ఉండాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే లైక్ మనం ఎక్కడ వేరవుతాం కథ చెప్పడంలో. అంటే మామూలు కథకి ఆ కథని దాని స్థాయిని పెంచుకోవడానికి మనం ఎక్కడ వేలవుతాం, వేరుగా చూపించగలం కథని అంటే మనం ఫిలాసఫీస్ చెప్పగలిగినప్పుడు. మన పర్సనల్ ఫిలాసఫీ ఒకటి ఆ కథలో ఉన్నప్పుడు ఆ కథ స్థాయిని పెంచగలం మనం. కానీ నేను ఆ ఫిలాసఫీస్ కోసం కథ చెప్పకూడదు. అది మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. అంటే ఊరికే నేను ఒక ఫిలాసఫీ అనుకున్నా, నేను దీని మీద కథ చెప్పినా ఇంతవరకు ఎవరు చెప్పలేదని అవసరం లేదు. నేను కథ చెప్తే అందులో ఆ ఫిలాసఫీ ఉండొచ్చు. ఇవన్నీ నేను ఆ కొత్త కథలో అనే కాలం ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అవునండి వెళ్ళి ఇచ్చారు. ఆయన ఫోను అవును తీసేసుకున్నాను. ఎందుకు ఇట్లా? అవునవును.
అంతే అండి. అంటే ఇప్పుడు దీంట్లో ఒక చిన్న లా అంటే ఇంకొకటి విషయం నేను ఫాలో అయ్యేది ఎప్పుడంటే, సరే ఇప్పుడు నేను నేను ఒక ఒక కేవలం సరే ఒక ఫిలాసఫీ కోసమే కథ చెప్తున్నాను అనుకున్నాను. లేకపోతే అంటే దీని ద్వారా నేను ఇది చెప్తున్నాను అనే విషయం రచయితగా నాకు తెలుసు అనుకున్నాను. నేను దానికి బయటికి పంపించిన తర్వాత ఇప్పుడు మీరు ఫోన్ దొంగ కథలో మీరు ఆ వాక్యం ద్వారా నేను చెప్పాలనుకున్న ఫిలాసఫీని మీరు ఇప్పుడు నాకు చెప్తున్నారు కదా, అంటే మీకు అర్థమైంది కదా, మీకు అర్థమైంది కాబట్టి మీరు చెప్తున్నారు. ఒకవేళ ఇంకెవరైనా ఆ కథ చదువుంటే దాంట్లో ఈ ఫిలాసఫీ ఒకటి ఉందని వాళ్ళకి అర్థం కాకపోయినా కానీ కనీసం రచయితగా నేను వాళ్ళకు ఒక ఎంటర్టైనింగ్ కథ అయినా ఇచ్చి ఉండాలి. అంటే వాళ్ళు చదివినప్పుడు అది ఎందుకు ఈ కథ చదువుతున్నా ఫీలింగ్ ఉండకూడదు అనుకుంటాను. అంటే మన దట్ షుడ్ బి దేర్. అంటే మన ఫిలాసఫీ అర్థమైతే అరే ఆ కథ స్థాయి పెరిగి హ్యాపీగా అనిపించవచ్చు. వాళ్ళకి అర్థం కాకపోయినా కానీ కనీసం చదవడానికి ఒక కథ అయినా ఉండాలనుకుంటాను. అది మిస్ అయినప్పుడు ఇప్పుడు మన ఫిలాసఫీ కోసం కథలు చెప్పినప్పుడు ఏమవుతుందంటే మన ఓవరాల్ గా మన ఫిలాసఫీ తప్ప కథ ఉండదు అక్కడ. అప్పుడు వాడికి ఎందుకురా వీడి అభిప్రాయం చెప్పాడనే ఫీలింగ్ ఉంటుంది. అది నేను చెప్పింది, అభిప్రాయాలు కాదు మన కథలు. మీ తల్లిదండ్రులు మీరు ఈ రచనా వ్యాసంగం వైపు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా తీసుకున్నారు అదొకటి. ఇంకొకటి వచ్చి మీ ఫస్ట్ పుస్తకం లేకపోతే మీ ప్రచురణ జరిగాక ఆ కాపీలు చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళ ఫీలింగ్స్, అంటే మీకు వాళ్ళ సహకారం ఎంతవరకు ఉంది ఈ రచన వైపు వెళ్ళటం, రచనా వ్యాసంగం వైపు వెళ్ళటం? సో అంటే వాళ్ళు నాకు తెలిసి దానికి ముందు నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అంటే నేను ఇంజనీరింగ్ అంత చదువుకొని నేను ఉద్యోగం చేయకుండా ఇలాగా, అంటే ఉద్యోగం అంటే నా ఉద్దేశం ఏ ఇంజనీర్ గానో ఉద్యోగం చేయకుండా పెద్ద సంపాదన ఉండే ఉద్యోగాలు ఏవి చేయకుండా ఇటు బయటికి వచ్చి కథలు ఈ సినిమాలు అంటే వాళ్ళు ముందు నుంచి కూడా ఎప్పుడు అంటే నేను ఏదైనా బలంగా నమ్మి చెప్తే మా అమ్మ మా నాన్న ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఏం మాట్లాడు నాకు, అంటే నన్ను తక్కువ చేసి కూడా ఎప్పుడు చూడలేదు. వాళ్ళు దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ద డెసిషన్ ఐ టేక్. సో నేను హ్యాపీగా అన్ని నా నిర్ణయాలు నా అంతకు నేను తీసుకున్నాను. నేను కాలేజీలో చదువుకునేటప్పుడైనా నేను ఇది చదువుకుంటాను లేకపోతే ఇది చేస్తాను. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ అభిప్రాయాలు లేకపోతే వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళ ఆశయాలు ఇవన్నీ నా మీద వద్దలేదని నేను బలంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఇందాక వచ్చాను ఇవన్నీ రాయగలిగానంటే వాళ్ళు ఏ రకమైన ఆటంకం కలిగించకపోవడం వల్లనే. అండ్ నేను పుస్తకం రాయడం వాళ్ళకి చెప్పాను కదా, నేను వాళ్ళు మనకి ఎంత తెలుసు అనేది మనకి వాళ్ళు ఇంత తెలుసు అని చెప్పుకోవడం అబద్ధం. వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు నా తల్లిదండ్రులు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అది నాకు ఇంత తెలుసు అని చెప్పుకోవడం కూడా తప్పు. నేను ఎందుకంటే తెలియకపోవచ్చు నాకు అది. బట్ నేను ఇరానీ కేఫ్ బుక్ వెనకాల రాసినట్టు ఒకసారి నేను రాసింది చూసి మా అమ్మ ఆ పుస్తకాన్ని తగ్గి, మా అమ్మకి అర్థం కాకపోయినా నా ఫోటోని తగ్గి చూసుకొని అండ్ తను చాలా ఆనందంగా ఫీల్ అయింది. మా నాన్న ఇది జోక్ ఇది ఏం జరిగింది, మా నాన్న మా అల్లుడు ఉంటాడు కదా, అల్లుడు నాని, వాడు మా ఇంట్లోనే ఉంటాడు. వాడు ఊరంతా తిరిగి ఆడుకుంటుంటే ఎవరింట్లోనూ నలభై కథలు బుక్ రాసిందంట. వాడు బుక్ చదువుతున్నాడంట. ఎవరు చదువుతుంటే వీడు అరే మావయ్య బుక్ ఇక్కడ ఉంది అంటున్నాడంట. వాడు తర్వాత ఇది ఎక్కడిది అని అన్నాడంట. వీడు అడిగినట్టు ఇంకా వాళ్ళు కొని ఉంటారు లేకపోతే వాళ్ళు చదువుంటారు అనుకున్నాడు. తర్వాత ఎక్కడిది అని వాడు ఇంటికి వచ్చి చూస్తే మా నాన్న అడిగాడు, నాన్న నువ్వు వాళ్ళకి బుక్ ఇచ్చినావా అన్న. లేదు నేను ఎందుకు ఇస్తాను అని మా నాన్న మా మీద పోరాడింది. తర్వాత మా వాడు ఊరుకోడు కదా మా నాన్నగారు, సో వాడు ట్రేస్ చేసి మా నాన్నే తీసుకెళ్ళి ఇచ్చిందని కనిపెట్టింది. మా నాన్న మా అక్క తిట్టింది, నాన్న వాడు ఏదో పబ్లిషర్ వాడు డబ్బులు పెట్టి బుక్ వేసుకుంటే నువ్వు అట్లా ఇచ్చావు నాన్న అందరికి ఫ్రీగా అని. మా నాన్న ఏదో చూపిద్దామని ఇచ్చిన బాట్. సో నాకు దాంట్లో అర్థమైంది, దీంట్లో నేను తీసుకున్న ఎండ్ పాయింట్ ఏంటంటే మేము మా నాన్నకి నేను ఈ పుస్తకం రాసి నాకు చెప్పుకోవడం బాగుంది అంటే దాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు మా నాన్న. మా వాడు ఒక బుక్ రాసిండు లేదా మా వాడు రవీంద్రభారతిలో ఫంక్షన్ చేసింది లేకపోతే ఇది మన కాగితం పడాలి మా నాన్నతో లాంచ్ చేయించాను ఇలా ఇవి చెప్పుకుంటాడు మా నాన్న. అంటే నేను ఏం చేస్తున్నా తెలియదు మా నాన్న కనీసం. అంటే నేను రాసిన ఆయన చదువుండాడు వినుండాడు కాబట్టి సో మా నాన్నకి సంబరం ఇట్లా ఉంటది, మా అమ్మ సంబరం. కానీ సహజం సార్, అవి సహజం. ఇప్పుడు మా ఫాదరు మేము
ఆయన చాలా సరదాగా తీసుకుంటాడని చెప్పిన విషయాన్ని చాలా సీరియస్ అవుతారు. అబ్బో ఈరోజు సీరియస్ మమ్మల్ని అదిరిపోద్దంటే ఆయన డిఫరెంట్ అంటే ఇప్పుడు అన్నది కరెక్ట్. మనకి తెలియదు వాళ్ళ గురించి చాలా. అరే ఇప్పుడు మా నాన్న అవన్నీ సర్దుకొని సంచి సర్ది వెనకాల, సో దాంట్లో ఒక చూప వెనకకి లాగి ఆ మధ్యలో కరెక్ట్ గా కింద పడకుండా సంచి పెట్టి సైకిల్ ఎక్కి మా నాట్లో పోతుంటాడు కదా, అది ఆ ఇమేజ్ గుర్తొస్తుంది నాకు ఇప్పటికీ అప్పుడప్పుడు గుర్తొస్తుంటది. బట్ నాకు సడన్లీ దట్ వన్ థింగ్ స్ట్రైక్స్ మీ దట్ మా నాన్న ఇప్పుడు సైకిల్ ఒకట్లేదు, తొక్కలేడు, ఆ పరిస్థితి లేదు అనిపిస్తుంది. ఇది అంటే కష్టంగా కూడా ఉంటుంది. మా నాన్న మన అదే కూరగాయల మార్కెట్ కి సైకిల్ వేసుకుని పోతాడు కదా, ఊరికే నడిపించుకుంటా, ఇక్కడ ఇప్పుడు ఏడు దొక్కుతానని నడిపించుకుంటూ పోతాడు. సో ఆయన తొక్కలేడు అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఒక రకంగా ఉంటుంది. అంటే ఒకే కథని మనం చాలా రకాలుగా అర్థం చేసుకుంటాం. అది ఫన్నీగా ఉంటది, ఇంకోసారి ఎమోషనల్ గా ఉంటది, చేయలేకపోతున్నాను. మనం ఏవి చేయలేము, అంటే మనకి సేమ్ ఫీలింగ్ ఒకే వాక్యము ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థం కావచ్చు, నేనే ఒకలాగా తీసుకోవచ్చు. మా నాన్న క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టర్. ఒక్కొక్కసారి ఆయన చూస్తే నాకు అంటే ఆయన చాలా ఫన్నీ విషయం చెప్తున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, ఆయన చాలా సీరియస్ విషయం చెప్తున్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. సో నవ్వుతా ఉన్నా. సో వాళ్ళకి అంటే ఎవరికి తెలియదండి. అంటే అదే చెప్పండి. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ కథల్లో, నల్గొండ కథల్లో ఎక్కడ వాళ్ళని పొగిడినట్టు కనిపించదు. దట్ ఈస్ అయినా కూడా బాగా పడతాయి మనసులకి, చదివిన వాళ్ళకి. అది బ్యూటిఫుల్, బాగా చేశారు అది యాక్చువల్గా. అదే అండి, అంటే మా అమ్మ ఇంత కష్టపడ్డది, మా నాన్న ఇంత కష్టపడ్డాడు, లేకపోతే మా నాన్న ఇన్ని బాధలు పడ్డాడు, వీటన్నిటికంటే కూడా ఆ కథలు చెప్పడం. ఇప్పుడు మా నాన్న క్యారెక్టర్ ఉంది, అతను నిజంగానే ఎవరైనా పలకరిస్తే మా నాన్న ఏం మారే బాగున్నాయి అంటే ఈయన చెప్పొచ్చు కదా బాగానే ఉన్నాయి, ఏం బాగున్నాయి, ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం పాడ ఇట్లా మనం వాళ్ళకి తెలియదు, వాళ్ళ మనకు తెలియదు. ఎనీవే అంటే వాళ్ళ క్యారెక్టర్ని అలా చెప్పడం ద్వారా నిజాయితీగా, ఆనెస్టీ ముఖ్యం అనుకుంటాను. అంటే మనం ఎంత నిజాయితీగా ఉంటే మన కథలు అంత ఒరిజినల్ గా ఉంటాయి. మన కథలు ఎంత ఒరిజినల్ గా ఉంటే అవతల వాళ్ళు దాన్ని తీసుకునేటప్పుడు వాళ్ళకి అవి అంత హాయిగా కనిపిస్తాయి అనుకుంటాను. కథల పైన మీకు వచ్చిన ఒక మంచి, మీకు నచ్చిన విమర్శ లేకపోతే ప్రశంస ఏమన్నా మాతో షేర్ చేసుకోగలుగుతా? నల్లగొండ కథల విషయంలో అంటే నేను నిజంగా ప్రతిరోజు నాకు అంటే కాల్స్ వస్తూనే ఉన్నాయండి, ఏవో ఒకటి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఒకటి, ఇంతవరకు నేను ఏదైనా పుస్తకం చదవాలని ఎప్పుడు పట్టుకున్నా నిద్ర వచ్చేది. బట్ ఫస్ట్ టైం నాకు ఇప్పుడు 32 ఏళ్ళు, నా జీవితంలో నేను ఫస్ట్ టైం ఒక పుస్తకం చదువుతున్నాను అన్నారు ఒకటి. సో అది ఒక రకంగా అచీవ్మెంట్ అనుకుంటాను నాకు. అంటే నేను రాసిన పుస్తకాన్ని అతను కనీసం ఇప్పుడు ఫినిష్ చేయాలి, ఫస్ట్ కథ చదవాలి. తర్వాత ఇలాంటివి అంటే ఎక్కువ నాకు పెద్దవాళ్ళ నుంచి వచ్చేవి బాగుంటాయండి. అంటే నాకు అంటే తెలియదు, నా కథలు ఇంతవరకు ఎప్పుడు కూడా ఆ జనరేషన్ కి రీచ్ అవ్వలేదని నేను అనుకుంటాను. అంటే ఎవరైనా, నేను ఇప్పుడు ఇరానీ కేఫ్ కానీ, కాగితం పడాలి కానీ మా పేరెంట్స్ అంటే నేను ఆలోచించేవాడిని, మేబీ వాళ్ళు ఎక్కడ వాళ్ళ కథలు అంటే చిన్నపిల్లల కథలు అనుకుంటాడేమో అని. ఉంటుంది కదా ఒక రకమైన ప్రేమ కథలు అంటే వాళ్ళకి నచ్చదనే ఒక జనరలైజ్డ్ ఒపీనియన్ నాకుండి నేను భయపడను వాళ్ళ పేరెంట్స్ కి ఇస్తా ఉంటాయి. బట్ ఈ పుస్తకం చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కి గిఫ్ట్ ఇస్తున్నారు. అండ్ చాలా సార్లు జరిగింది ఇది. ఇప్పుడు నాకు అలా ఫోన్ చేసిన పేరెంట్స్ ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లలు ఎవరు నాకు తెలియదు, వీళ్ళు అసలు తెలిసే అవకాశం ఉండదు, కానీ వాళ్ళకి గిఫ్ట్ చేయడం ద్వారా మా అబ్బాయి నాకు ఈ పుస్తకం పంపించాడు, చదివాను, చాలా బాగుంది, ఇలాంటి కాల్స్ వస్తుంటే. అందులో ఒక ఆవిడ కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు సార్ మొన్న, వెరీ బిగినింగ్ లో. ఆమె, నేను ఇంకా కథలు పూర్తిగా చదవలేదు, 14-15 వరకు వచ్చాను బాబు ఇప్పుడు. సో నేను ఆపుకోలేకపోయాను, మీ నెంబర్ వెతుకుని మీకే కాల్ చేస్తున్నాను. మా అబ్బాయి నాకు ఈ పుస్తకం పంపించాడు, అతను అమెరికాలో ఉంటాడు.
ఇప్పుడు నేను నాకు ఈ కథలు చదువుతుంటుంటే మా వాడి అల్లరంతా గుర్తొచ్చింది, వాడు ఇక్కడ తిరుగుతున్నట్టుగా ఉంది సరదాగా. అంటే నాకు అంటే మేబీ ఒక అతి సాధారణమైన కాంప్లిమెంట్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. బట్ పర్సనలీ ఐ ఫైండ్ ఇట్ చాలా క్యూట్ గా అనిపించింది నాకు. అరే ఆమె అట్లా అనడం, నాకు బాబు ఇక్కడ తిరుగుతున్నట్టు హాయిగా ఉంది అని అనుకుంటే, అంటే కథలు చేయగలిగింది అదే కదా. అవతల వాళ్ళకి ఏ మాత్రమైనా వాళ్ళలో చలనం తీసుకొచ్చి కాస్త ఆలోచించి దాన్ని అది హ్యాపీనెస్ ఇస్తుందా లేకపోతే ఇంకేమి ఇస్తుందా అని చెప్తే ఒక ఫీలింగ్ వాళ్ళలో రావడం. ఎందుకంటే మనకి కథలు చాలాసార్లు మర్చిపోతుంటాం కదా మనం. అంటే ఇప్పుడు నేను నాకు ఇష్టమైన సినిమా గురించి చెప్పమంటే అయితే శాషంక్ రిడెంప్షన్ అనే ఒక సినిమా నా ఫేవరెట్ సినిమా అని చెప్తాను. దాంట్లో ఉన్న చాలా సీన్లు నాకు ఇప్పటికీ గుర్తుకు లేవు, డైలాగ్స్ గుర్తుకు లేవు, కానీ ఆ సినిమా చూసినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్స్ ని నేను ఇంకా గుర్తు పెట్టుకోగలను. అండ్ ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్ దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఆర్ ఇంకేదైనా కథ గురించి చెప్పి ఆ కథ నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన కథ అని అంటే ఎందుకంటే ఆ కథ గుర్తుకు లేకపోయినా ఆ ఫీలింగ్ గుర్తుంది. ఆ కథ చదివినప్పుడు నా అనుభూతిని నేను రేట్ చేసుకుంటే అది నెంబర్ 1 రేటింగ్ ఇవ్వగలను. సో అది ఇంపార్టెంట్ కదా. సో ఆవిడకి కలిగిన అనుభూతి గొప్పది నాకు. అంటే ఆమె కథ గుర్తు పెట్టుకుంటుందా లేదా మర్చిపోతుందా నెక్స్ట్ డే అవన్నీ పక్కన పెడితే ఆ సమయానికి ఆమె కలిగిన అనుభూతి ఉంది కదా, అది కథ ద్వారా జరిగింది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అట్లా ఎవరికి ఏ అనుభూతి కలిగింది అని అనుకున్నాను. సో ఇప్పుడు ఈ నల్గొండ కథలు వదిలేస్తే ఇరానీ కేఫ్ అనే బుక్ రిలీజ్ అయినప్పుడు సంగారెడ్డి నుంచి ఒక అతను కాల్ చేశాను నాకు. ఇట్లాగే కాల్ చేసి అతను నాకు ఏదో యాక్సిడెంట్ జరిగి నేను పూర్తిగా ఇంట్లోనే ఉన్నాను, లేవలేని పరిస్థితిలో ఉన్నాను, ఎందుకో నాకు ఒకసారి ఎప్పుడో ఎవరో ఫ్రెండ్ ద్వారా నేను ఈ పుస్తకం తెప్పించుకున్నాను, ఇరానీ కేఫ్ అనే పుస్తకాన్ని చదివాను. నేను చాలా ఒక 2-3 సార్లు చదివాను. నాకు ఎందుకో ఇలా నేను ఇంట్లో ఈ దెబ్బతిని అంటే ఆరోగ్యం దెబ్బతిని యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో పడున్న బెడ్ మీద ఉన్న రోజుల్లో నాకు ఈ పుస్తకం బెస్ట్ ఫ్రెండ్ లాగా అనిపించిందని నేను అన్నాడు. సో నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. అంటే నేను ఇప్పుడు నాకు అందులో ఉన్న కథలతో నాకు సంబంధం లేదు, మేబీ అతను మర్చిపోయి ఉండొచ్చు ఈ సమయానికి, కరెక్ట్ మనం మాట్లాడుతున్న సమయానికి. అతను ఏ కథల వల్ల తను ఆ పుస్తకాన్ని బెస్ట్ ఫ్రెండ్ లాగా ఫీల్ అయినాడో ఆ కథల్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆ కథలు ఇచ్చిన అనుభూతి అనేది ముఖ్యం అతనికి. సో నాకు అది అంటే తన బెస్ట్ ఫ్రెండ్ లాగా అన్నాడు అనే ఫీలింగ్ ముఖ్యం నాకు. సో అదే అతను కూడా మర్చిపోయి ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్ దట్ ఇంటర్లింక్డ్ అనుకుంటాను. అంటే మనకి ఆ రకంగా అయితే ఇలా వచ్చిన అనుభూతులు, నాకు ఈ అనుభూతి కలిగిందని ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అన్వీక్షికి ఆఫీస్, దాని గురించి కదీర్ బాబు గారు ఈ మధ్య రాశారు. అక్కడ చాలామంది యంగ్ రైటర్స్ కలుస్తారు, అది చాలా మంచి వాతావరణం ఉంటుంది అక్కడ అని. మాకు తెలుసు మీరు కూడా పార్ట్ ఆఫ్ ఇట్. సో అంటే చెప్తున్నాను, అంటే నాకు ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అయినప్పుడు బాగుంటుందండి. అంటే మనం అదే ఇండివిజువల్ గా నేను ఇంకోటి బాగా అర్థం చేసుకున్నాను ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో నా పుస్తకాన్ని నేను బాగా ప్రమోట్ చేసుకుంటున్నాను ఫీలింగ్ చాలా మంది నాకే చెప్తున్నాను. అంటే నువ్వు చాలా సార్లు కనిపిస్తావు, లేకపోతే నీ పుస్తకాన్ని గ్రాండ్ గా ప్రమోట్ చేసుకుంటావు సోషల్ మీడియాలో అన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, మన గురించి పేపర్లో వాళ్ళు ఎవరు రాయరు, మనం ఏం సినిమాల వాళ్ళం కాదు, మనకి ఒక పిఆర్ఓ అనే ఎకో సిస్టమ్ లేదు. ఎగ్జాంపుల్ సినిమా రిలీజ్ అవుతుంటే పిఆర్ఓ వాళ్ళు జర్నలిస్టులతో వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ, లేకపోతే అంత రీచ్ కూడా లేకపోయిండొచ్చు, నా గురించి పేపర్లో రాస్తే ఎవరు చదవకపోవచ్చు. సో వాళ్ళ పరిధి అది, నన్ను పట్టించుకోలేదు, దానికి ఏం సంబంధం లేదు. సో అంటే ఈ పేపర్ వాళ్ళు లేదా ఇంకెవరో యూట్యూబ్ వాళ్ళు లేకపోతే ఏదైతే ప్రజలకి చేరువయ్యే అవకాశం ఉందో అది దాంట్లో ఎక్కడా కూడా మన గురించి మాట్లాడడానికి ఆ ఎకో సిస్టమ్ లేదు, పనిచేయట్లేదు. ఓకే. అండ్ అప్పుడు మనకి లేదా ఇప్పుడు తెలుగులో ఎందుకో తెలియదు, నాకు కూడా తెలియదు, తెలుగులో రచయితల్ని ఇంకొక రచయిత ప్రోత్సహించుకోవడం చాలా తక్కువ సార్లు చూస్తుంటాం మనం. ముఖ్యంగా పెద్దవాళ్ళు లేదా అంటే చాలా పెద్ద రచయితలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ జనరేషన్ రాస్తున్న వాళ్ళ గురించి చాలా తక్కువ సార్లు చెప్తారు అనుకుంటా. మీకు ఉన్న వాళ్ళలో కదీర్ గారు ఆయన రైటర్స్ మీట్ పెట్టి అందరినీ పిలిచి అక్కడైనా ఒక బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే పెద్ద రచయితలు చిన్న ఇప్పుడు రాస్తున్న రచయితలు వీళ్ళందరికీ ఒక బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంటారు. అయినా కూడా ఆ గ్యాప్ అయితే ఉంది సో ఆ గ్యాప్ అయితే ఉంది, ఇప్పటికీ ఉంది ఆ గ్యాప్. సో ఆ గ్యాప్ ఎందుకు తెలియదు, ఉంది ఇప్పటికీ. సో మనం
సో మన ఆ ఎకో సిస్టమ్ లేదు, లేదా ఈ గ్యాప్ ఉంది. ఈ పరిస్థితిలో మనల్ని మనం సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వి షుడ్ బి దేర్ ఫర్ ఈచ్ అదర్. అంటే ఇది ఇది అప్పుడే కదండి మనం ఎక్కువ మందికి రీచ్ అవుతాం. అంటే మనకు ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక టీసీఎస్ లో హర్ష ఉండటం వల్ల ఆయన ద్వారా కొంతమందికి మన ఈ పాడ్కాస్ట్ వెళ్తుంది. అలాగా మనందరం ఒక ఒక గ్రూప్ లాగా కలెక్టివ్ గా పనిచేసినప్పుడు తెలియకుండానే మన రీచ్ పెరుగుతుంటుంది. అండ్ అక్కడికి వెళ్ళి లేదా మనందరం ఒక గ్రూప్ లో మాట్లాడుకుంటున్నప్పుడు లైక్ మేబీ వి మైట్ గాసిప్ మాట్లాడుకుంటామేమో, ఇంకేవో జరుగుతుండొచ్చు. బట్ ఒక ఆర్ట్ ఫామ్ క్రియేట్ చేసే వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు తెలియకుండానే మనకి ఓ ఎనర్జీ వస్తుందా రాదా, నేనైతే వస్తుంది అనుకుంటున్నాను. సో అంటే అది బాగుంటుంది, అది బాగుంటుంది. అండ్ నేను అనుకుంటాను మనందరం ఒకరినొకరిని ప్రమోట్ చేయడం, లేకపోతే మనల్ని మనం సొంతంగా ప్రమోట్ చేయడం చేసుకోవడం కూడా ఏమాత్రం తప్పు లేదు అనుకుంటాను. నేను ఎవరైనా సోషల్ మీడియాలో నా పుస్తకాన్ని ఎవరు ప్రమోట్ చేయకుండా కానీ మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. బికాస్ మనకి ఎకో సిస్టమ్ లేదు కదా ఒకటి, అది లేనప్పుడు మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. బికాస్ ఇప్పుడు నేను నా నల్లగొండ కథలు అనే పుస్తకము అమెజాన్ ఇండియాలో టాప్ 5 లో ఉందన్న విషయాన్ని నేను కాకుండా ఇంకెవరు చెప్పుకుంటారు? నేను చెప్పుకోకపోతే నేను ఇది జరిగిందన్న విషయం ఎవరికి తెలియదు కదా. సో తప్పదు ఎవరు లేనప్పుడు మనల్ని మనం ఎంతైనా పుష్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ దట్ జనరేషన్ వేర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు పుట్టుకొచ్చినారంటే వాళ్ళని పుష్ చేసుకుని బయటకు వస్తున్నారు. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఇన్ఫ్లుయెన్సర్ ఫిలాసఫీ. బట్ ఈ మనం ఏదైనా ఆర్ట్ ఫామ్ క్రియేట్ చేసినప్పుడు, ఆర్టిస్టులు ఎవరైనా కానీ వాళ్ళు ఆర్ట్ ఫామ్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉంది, నువ్వు డైరెక్ట్ గా వాళ్ళని రీచ్ అవుతున్నావు. సో మనం ఇక్కడ ఎవరిని మోసం చేయట్లేదు. దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఎనీ ట్రిక్. సో మనం ఏమేం ట్రిక్స్ ఫాల్స్ ప్లేస్ ఏం ప్లే చేయట్లేదు కదా. ఇట్ ఈస్ జస్ట్ దట్ వీఆర్ గివింగ్ దెమ్ ఇన్ఫర్మేషన్. మనకు తెలిసింది లేదా మన ద్వారా వీళ్ళకి చేరాలనుకుంటే చెప్తూ ఉంటాం. నేను ఇప్పుడు మన మోహన్ గారిది బుక్ ఎడిట్ చేశాను. మా అమ్మ అంటే నాకు ఇష్టమైన పుస్తకాన్ని. సో దాన్ని నాకు వీలైనంత నేను ప్రమోట్ చేసుకున్నాను. ఎందుకంటే ఐ ఫైండ్ ఇట్ షుడ్ హ్యాపెన్. వసీలేంద్ర అంటే నాకు చాలా ఇష్టం, ఆయన పుస్తకం రీచ్ అవ్వాలనుకుంటాను. ఈవెన్ నా ఒక్కడిదని కాదు, మనది మనం ప్రమోట్ చేసుకుంటూనే ఒక ఎకో సిస్టమ్ ఒకటి బిల్డ్ అయితే నిజంగా ఐఎమ్ లైక్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక రీడర్స్ ని కూడా ఇచ్చిన వాళ్ళు అవుతుంది కదా. అంటే రీడర్స్ విడిపోయి కూడా లాభం లేదు కదా అనుకుంటాను. అంటే ఎవరికి ఉన్న రీడర్స్ వాళ్ళకే ఉండిపోవడం కూడా లాభం లేదు కదా. బికాస్ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పోజర్ పెరగాలనుకుంటారు, అది జరగాలనుకుంటారు. దాదాపు ఒక 7-8 మంది కలుస్తారనుకుంటా కదా మీరు రెగ్యులర్గా, సత్యప్రసాద్ గారు మీరు? రెగ్యులర్ కలుస్తుంటాం. అవునండి. సో అలా కలవడం ద్వారా మీ అందరం ఒక్కటిగా ఉండటం ద్వారా, అంటే ఇలా ఈ సిస్టమ్ ని ఫామ్ చేసుకోవడం ద్వారా రీడర్షిప్ పెరుగుతుంది కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక స్టాల్ ఓపెన్ చేసి నేను రమ్మంటే నా రీడర్స్ కొంతమంది రావచ్చు, వాళ్ళు రమ్మంటే వాళ్ళ రీడర్, అలా అందరూ వచ్చినప్పుడు వాళ్ళకి కొత్త మనుషులు, కొత్త రచయితలు, కొత్త పుస్తకాలు పరిచయం అయితే, అండ్ మన ఎండ్ ఆఫ్ ద డే చెప్పాను కదా నేను, వీళ్ళందరూ అంటే ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా ఆ రచయిత లేదా ఆర్టిస్ట్ కంటే కూడా ఆర్ట్ ఫామ్ గొప్పది. సో మన ఆర్ట్ ఫామ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందంటే వీ షుడ్ బి ఇన్ దట్ సిస్టమ్. సో అది నమ్ముతాను నేను. ఆర్ట్ ఫామ్ ఎక్కువ మందికి చేరుకోవాలి. నేను నా పుస్తకాలు ఇన్ని అమ్మాననే దానికంటే కూడా నా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఈ ఆర్ట్ ఫామ్ ఇన్ని ప్లేసెస్ తిరుగుతుంది అనే ఫీలింగ్ బాగుంటుంది. దాంట్లో నా గొప్పదనం ఏమీ లేదు, అది దట్స్ ఆల్ బిలాంగ్ టు దట్ బుక్ అంతవరకు. సోషల్ మీడియాతో మీకు ఎక్కువ అంటే దానివల్ల మీకు ఎక్కువ ప్రాచుర్యం వస్తుందా, లేకపోతే మీ పుస్తకాలు కొనడం వల్ల మీకు ఎక్కువ ప్రాచుర్యం వస్తుందా? కొత్త రచయితలు వచ్చేదానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? రైట్, నేను చెప్పాను అంటే మన పాపులారిటీ కంటే కూడా, అంటే మనం ఎంత పాపులర్ ఏమైనా అనుకుంటే కూడా మన పుస్తకం రీచ్ నాకు తెలిసి అంటే అది ముఖ్యం అనుకుంటాను. అంటే మనకి ఎంత పేరు వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక ఆర్ట్ ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది ఎక్కువ మందికి చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. సో దానికి నేను సోషల్ మీడియా వాడమని చెప్తాను. మన పాపులారిటీ చెప్పాను కదా, నేను ఇన్ఫ్లుయెన్సర్ అనే మాట నాకు నచ్చదు సోషల్ మీడియాలో. అంటే చాలా సార్లు ఇతను ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తారు, అంటే కొన్ని లక్షల్లో ఫాలోయింగ్ ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తారు. అంటే వాట్ దట్
ఎగ్జాక్ట్ మీనింగ్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం క్రియేట్ చేస్తారు అంటే ఒక మనుషుని మనం ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ ఫీల్ అవుతున్నాం అంటే వాళ్ళు ఏమైనా క్రియేట్ చేశారా, ఇవన్నీ ఆలోచిస్తాను నేను. అప్పుడు నాకు వాళ్ళు ఏదైనా క్రియేట్ చేస్తుంటే, ఒక ఆర్ట్ ఫామ్ ఏదైనా క్రియేట్ చేస్తుంటే అది గొప్పది అనిపిస్తుంది నాకు. అట్లా చూసినప్పుడు నేను నా పుస్తకం ఎక్కువ మందికి చేరాలనుకుంటాను. నాదైనా కాదు, ఎవరిదైనా పుస్తకం ఎక్కువ మందికి చేరాలి. దానికి వేదిక సోషల్ మీడియా అవుతుందని ఖచ్చితంగా అనుకుంటాను నేను. అక్కడ రచయిత పాపులర్ అవ్వడం కంటే, రచయిత యాక్చువల్లీ పాపులర్ అవుతాడు బై డిఫాల్ట్ అవుతాడు, ఎందుకంటే మనల్ని ఎవరు పుష్ చేయట్లేదు కాబట్టి. సో మనల్ని మనం పుష్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఆర్ట్ ఫామ్ రెండు కలిపి బయటకు వెళ్తూ ఉంటాయి. బట్ ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే పుస్తకాలు ఎక్కువ మందికి చేరాలి, ఎక్కువ మంది చదవాలి. అది ఇంట్రెస్ట్ నాకు. స్పందన ఎట్లా ఉంది అంటే కొత్త రచయితలు ఎవరైనా, నేను చాలా మంది రాస్తున్నారండి ఇప్పుడు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో వాళ్ళు ఎవరికి ఇది పత్రికలకు పంపాలనే అభిప్రాయం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ వాళ్ళ ఇష్టాలకి తగ్గట్టు, అంటే వాళ్ళు రాసే కథల ఇష్టాలకు తగ్గట్టు వాళ్ళకి ఒక రీడర్ బేస్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. మేబీ అది మెల్లగా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో నేను ఇన్స్టాగ్రామ్ లో చిన్న కథలు రాస్తాను చాలా మంది. ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అయితే, నేను తర్వాత ఫాలో అయ్యి చెక్ చేసిన తర్వాత చాలా మంది చాలా చిన్న 4-5 వాక్యాల్లో కథలు రాసి, వాళ్ళకి వేరే ఏ మీడియం అవసరం లేదు, సోషల్ మీడియా చిన్న స్క్రీన్ షాట్ పెట్టి పబ్లిష్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు దేర్ ఆల్ రైటర్స్, బికాస్ కథ ఇంతే ఉండాలని చెప్పకూడదు. వాళ్ళు తర్వాత మేబీ ఇది నచ్చి ఈ ప్రాసెస్ నచ్చి వాళ్ళ తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువ చదవడం ద్వారా లేదు నేను రాయాల్సింది ఇంకా ఉందని తెలుసుకొని వాళ్ళు పెద్ద కథలు రాసి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు పుస్తకాలు పబ్లిష్ చేసి అవి రిలీజ్ అయితే గుడ్. అంటే వాళ్ళకి అది బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది అట్లా బయటికి వస్తే. అండ్ రావాలి కూడా, అట్లా బయటికి రావాల్సి ఉంటుంది. స్పందన సోషల్ మీడియాలో నాకు తెలిసి ఉంటుంది అంటే ఎవరో మనకు తెలియని వాళ్ళు ఎవరో కొంటూనే ఉంటారు. మనకు తెలియకుండానే, మనకి ఏమాత్రం మనకు వాళ్ళ పేర్లు ఏమీ పరిచయం ఉండకుండానే మనం క్రియేట్ చేసిన ఆర్ట్ వెళ్తూ ఉంటుంది. అది ముఖ్యంగా ఆర్ట్ ఫామ్ వెళ్ళడం ముఖ్యం అనుకుంటాను. సో అది హాయిగా వెళ్ళిపోతుంది, దాని పని చేసుకుంటుంది. ఇది ఒక్కటే మార్గం కూడా కాదు. అంటే ఇప్పుడు సో ఇరానీ కేఫ్ అనే ఒక పుస్తకం నేను రాసి రిలీజ్ చేశాను. నాకు ఏమాత్రం సంబంధం లేకుండా అది నాకు వీలైనంతగా నేను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాను. వెళ్ళిపోయింది. అప్పటికి కూడా నేను ఎప్పుడు బుక్ షాప్స్ కి ఇవ్వలేదు. ఐ థాట్ మన రీడర్స్ ఇక్కడ ఉన్నారు అనుకున్నాను నేను, కానీ మేబీ బుక్ షాప్స్ లో కూడా రీడర్స్ ఉంటారు. సో నేను ఆ బేస్ కోసం కూడా అక్కడ కూడా బుక్స్ ఇచ్చినాను. తర్వాత నవోదయాలో పుస్తకం చదివిన ఒక ఆయన కంపల్లి రవిచంద్రన్ అని ఒక రచయిత, తిరుపతిలో ఉంటారు ఆయన ఆ కథలన్నిటినీ చదివి 2-3 సార్లు చదివి వాటన్నిటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు. ఆయన ఓన్లీ ఫర్ ఆయన హాస్పిటల్లో ఉండేవాడు కొన్నాళ్ళు. ఆయన యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్లో ఉండేవాడు. సో ఆయన సరదాగా చదువుకునేవాడు. అంటే చదువుకుంటూ ఈ పుస్తకం నచ్చి దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి ఆ డాక్టర్ కి తెలుగు రాదని చెప్పి ఆయన కోసం ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేసి వినిపించాడు. సో నాకు నిజంగా ఇక్కడతోనే నేను దట్ ఫీల్ మై హార్ట్. అంటే నేను ఇరానీ కేఫ్ ఇంత దూరం వెళ్ళిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన నాకు తెలియకుండా ఇరానీ కేఫ్ మీద ఒక పుస్తకం రాసి బయటికి రిలీజ్ చేశారు, ఆయన ప్రింట్ చేసి. సో ఈ రోజుల్లో మనం ఒక కథలు రాస్తే రిలీజ్ చేయడానికే ఎట్లా ఉందో తెలుసు పరిస్థితి. ఆయన అలాంటిది ఒక విమర్శకే పుస్తకం రాసి, ఒక 70 పేజీల పుస్తకం రాసి ఆయన దాన్ని కవర్ లేఅవుట్ అన్ని చేసి రిలీజ్ చేస్తున్నారు త్వరలో. సో దిస్ నా దగ్గరకు వచ్చేసిందండి. నేను యాజ్ సూన్ యాజ్ ఐ పోస్ట్ ఇట్ ఆన్ ఫేస్బుక్ ఇట్ ఈస్ అవుట్ అన్నట్టు. సో ఆయనకి నాకు ఇవేమీ తెలియదండి. ఆయన ప్రమోషన్స్, నాకు లాంచ్లు ఏవి తెలియదు. పుస్తకం రాశాను, రిలీజ్ చేశాను, మీరు అడిగారు, మీకోసం నేను కొన్ని కాపీస్ పంపించానని చెప్పి ఆయన నాకు కొన్ని కాపీస్ పంపించినారు. నేను అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే ఇప్పుడు మనం అనుకుంటాం మనం ఇక్కడతో, అంటే మనకు తెలియకుండానే ఎవరో, నేను ఒక దగ్గర రాశాను కదా ఆ మధ్య, ఏమీ కాని కాగితాల మీద నువ్వనే వాడివి కొన్ని అక్షరాలు రాసి ప్రింట్ చేసి వదిలేస్తాం మార్కెట్లోకి. ఒక్కోసారి అవి ఏమీ కాకుండానే వెళ్ళిపోవచ్చు, ఒక్కొక్కసారి అక్కడి నుంచి ఇంకేమైనా పుట్టచ్చు అన్నట్టు. సో ఇప్పుడు ఇరానీ కేఫ్ విషయంలో జరిగింది. స్పందన ఎలా ఉంది అని అంటే,
గుడ్. ఒక రకంగా మనం అంటే బాగుందని చెప్పొచ్చు. ఇంకో రకంగా ఇన్ని కోట్ల మంది ఉన్న తెలుగు వాళ్ళలో ఒక రచయిత 1000 పుస్తకాలు అమ్మితే అక్కడికి హిట్ అనే దాంట్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాం అనే బాధ కూడా చెప్పలేం మనం. అంటే ఇది సబ్జెక్టివ్ అన్నట్టు. మనం 1000 కోట్ల దగ్గర ఆగిపోయి చూస్తే, అదే 1000 పుస్తకాల దగ్గర ఆగిపోయి చూస్తే మనం అదే మనం చాలా అనిపించవచ్చు నిజంగానే. కానీ మళ్ళీ ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు ఇదొకటి సక్సెస్ అనే ఫీలింగ్ కూడా రావచ్చు. సబ్జెక్టివ్ అది, అంటే స్పందన అనేది సబ్జెక్టివ్. నేనైతే వస్తున్న దానికి హ్యాపీగానే ఉన్నా. మేబీ ఫ్యూచర్ లో 2 రకాలుగా, నిన్న వసుధేంద్రతో మాట్లాడినని చెప్పాను కదా, ఆయన కూడా ఒక చిన్న అభిప్రాయాన్ని ఇక్కడ చెప్తాను నేను. ఆయన ఫ్యూచర్ లో మేబీ మన భాష చదివే వాళ్ళు ఉండకపోవచ్చు, కన్నడ లేదా తెలుగు 2 అది మానేసి అందరూ మెల్లగా ఇంగ్లీష్ వైపు వెళ్ళిపోవచ్చు. దాని ద్వారా ఇప్పుడున్న పాఠకుల సంఖ్య ఇంకా తగ్గిపోవచ్చు. సో అప్పుడు మనం ఏం చేయగలమా? సో మనం ఆశపడతాం, తిరిగి మళ్ళీ మనమే ఆశపడతాం. నాలాంటి వాడు విచిత్రంగా ఆలోచిస్తుంటాడు, నాలాంటి వాడు 2 రకాలుగా ఆలోచిస్తుంటాడు. అంటే నెక్స్ట్ జనరేషన్ అసలు తెలుగు పుస్తకాలు పోవాలి దాకా అనుకుంటాను. కానీ ఇంకో వాడిని నేనే అనుకుంటా ఉంటాను నేను, లేదు ఇంకో 5 ఏళ్ళ తర్వాత మన రీడర్ బేస్ చాలా పెరుగుతుంది. ఏం చెప్పలేదు, సబ్జెక్టివ్. నా వరకు అయితే ఇంతవరకు కాదు. ఇప్పుడు ట్విట్టర్ క్వశ్చన్లోకి వెళ్దామండి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు అవి మోరర్లెస్ ట్విట్టర్ క్వశ్చన్స్. దే ఆర్ ఆస్కింగ్ యూ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి అనేది. ఇప్పుడు పేర్లు చెప్తాను నేను మీకు, అంటే నేను వరుసగా చదువుతాను క్వశ్చన్లు. ఇప్పుడు ఒక ఆయన సాయి తన్నీర్ అని ఫేస్బుక్లో అడిగారు. శశి తన్నీరు ఆయన క్వశ్చన్ ఆల్రెడీ మీరు ఆన్సర్ చేశారు. కథా రచనలో మీరు ఇంకా ఎలా ఇంప్రూవ్ కావాలనుకుంటున్నారు అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ ఆన్సర్డ్. ఓకే. క్రాంతి శివరాత్రి అని ఆయన అడిగింది ఏమిటంటే సినిమాలో యాక్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఓకే. ఓకే. 2 ఆయన రేవంత్ జిఎస్, మీరు కవితలు రాస్తారో లేదో తెలియదు కానీ సినిమాల్లో పాటలు రాస్తారా లేదా మాటలైనా అని ఆయన ప్రశ్న. ఓకే. నెక్స్ట్ ట్విట్టర్లో వచ్చేసి వెంకట్ కృష్ణయ్య అనే ఆయన, నవల రాసి దాన్ని సినిమా చేస్తారా లేదంటే ఫ్రెష్గా స్క్రిప్ట్ రాసుకొని సినిమా చేస్తారా అని అడిగారు. తర్వాత పాంచజన్య అనే ఆయన ట్విట్టర్లో మీలోని రచయిత దర్శకుడిగా మారే రోజు ఎప్పుడు అని అడిగారు. దీస్ ఆర్ ది క్వశ్చన్స్. వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ ఫిల్మ్స్ అంటే చెప్పాను కదండి, నాకు ఐ హావ్ నాట్ ప్లాన్ ఎనీథింగ్ రైట్ నౌ. సో ఇప్పుడైతే నేను పూర్తిగా ఈ నవల గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక నవల రాయాలి, మధ్యలో మీరు అన్నట్టు నాకు నేను ఒక సర్ప్రైజ్ తీసుకునే పని ఉంది. సో మీరు అన్నట్టు సర్ప్రైజ్ పుస్తకం అన్నాను. సో అది ఉంది. ఈ 2 అయిపోవాలి. తర్వాత నేను చెప్పాను కదా, నాకేం డెడ్ లైన్స్ ఇది చేయాలని ఇలాగే జరగాలని ఏమీ లేదు. బట్ ఐఎమ్ వర్కింగ్. హోప్ఫుల్లీ నేను త్వరలోనే కూడా సినిమా తీయాలని కోరుకుంటున్నాను. చెప్పాను కదా, మళ్ళీ ఆ ఫిలాసఫీకి వెళ్తే అదే జరుగుతుంది. సినిమా తీయమా అనేది ఆర్ట్ ఫామ్, అంటే కథ చెప్పడం నాకు ఇష్టం, అదైతే చెప్తాను. నాకు నవల రాస్తాను. సో ఆ నవల సినిమాగా వస్తుందా రాదని కూడా మనం డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ అయితే రాయడం ముఖ్యం. నేను అది రాసి పబ్లిష్ చేయాలి. 2021లో నవల ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను. నేనేం డెడ్ లైన్ పెట్టుకోను. చెప్పాను కదా, నన్ను వెంట పడితేనే రాస్తాను నేను. సో అది ఈ సంవత్సరం నన్ను రాయమని చెప్తే నేను రాస్తాను. ఈ ఓటీటీ వస్తుంది కదా, ఆన్లైన్ ప్లాట్ఫామ్, దానికి మీకు షార్ట్ స్టోరీస్ కానీ మీ నవల్స్ కానీ మంచి మాధ్యమం అవుతుంది కదా, మంచి మీడియా అవుతుంది. సో నా పేరు మీద ఏదైనా బయటకు వస్తే నేను చాలా చాలా ఆలోచిస్తానండి నేను దాని గురించి. ఏదైనా నేను రాసి ఆ చివరిలో నా పేరు పెట్టుకుని ఒకటి బయటికి రిలీజ్ చేస్తున్నానంటే నేను, అండ్ ఫ్యూచర్ లో ఎప్పుడు నేను దాన్ని డిసైడ్ చేసుకోకూడదు, ఇది చేశానని నేను రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అని నేను ఆలోచిస్తాను. అండ్ దట్ షుడ్ బి బెస్ట్ ఫామ్ అనుకుంటాను. కనీసం నా వరకు నేను అది బెస్ట్ ఫామ్ లో ఇవ్వాలని నేను అనుకొని పంపిస్తాను బయటికి. ఏ కథ అయినా నేను నాకు పీర్ రివ్యూ గ్రూప్లు కూడా లేవండి. అంటే నేను మామూలుగా అయితే పీర్ రివ్యూ అని కొంతమంది పెట్టుకుంటారు. ఇలాగా కథ రాసిన తర్వాత ఒక 10 మందికి పంపించి ఒపీనియన్స్ కనుక్కొని ఇవన్నీ ఉంటాయి కదా. జనరల్ నాకు అసలు అలాంటి పీర్ రివ్యూ గ్రూప్ ఏది లేదు. నేను ఏదైనా అనుకుని ఫైనల్ డిసిషన్ నేనే తీసుకుంటాను. బయటికి వెళ్ళిన తర్వాత సరే అది
ఎందుకంటే నేను ఒకటి చెప్పాను ఇంతకుముందు, నా వల్ల ఎవరు అంటే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు లేవు నా చుట్టూ. ఫర్ ఎగ్జాంపుల్ నా మీద ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ ఎవరు లేరు కాబట్టి నేను ఒక కథ నేను గట్టిగా నమ్మిన తర్వాత ఇంకా నేను దాని మీద ఎవరి ఒపీనియన్స్ తీసుకోకుండా రిలీజ్ చేశాను. వాళ్ళ ఒపీనియన్ కథ తర్వాతే నేను వినడం తప్ప నేను ముందు వాళ్ళని తీసుకునేది సలహాలు లేవు నా కథల విషయంలో. నేను తీసుకోవడానికి సలహాలు లేవు, తర్వాతే ఉంటాయి ఎవరైనా. అవి అభిప్రాయాలుగానే తీసుకుంటాను అప్పుడు ఇక్కడ. సో అంటే ఇది ఒక రకంగా నన్ను నేను ప్రతిసారి నేను ఎవాల్వ్ అవుతుంటాను, నాకు నేను తెలుసుకోవడమే తప్ప నేను అంటే రివ్యూ చేయడం అనే ఆ కాన్సెప్ట్ ఎందుకో నాకు నచ్చదు ముందు నుంచి. అండ్ అట్లా ఆలోచించుకున్నప్పుడు ఏదైనా నా పేరు మీద వచ్చినప్పుడు నేను బెస్ట్ రావాలని అనుకుంటా. సినిమాలుగా వీటిని ఓటీటీలోకి ఎక్కడైనా తీసుకెళ్లాలని కొంతమంది అడుగుతూ ఉంటారు, బట్ వాళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారనేది చూస్తాను. ఇప్పుడు అస్పష్ట పుగాలి అనే కథని, అర్బనూర్ అనే కథని ఒక తను రీమేక్ చేస్తాను, అదే లైక్ షార్ట్ ఫిల్మ్స్ తీస్తానని అడిగాను నేను. హీ వాజ్ వెరీ సీరియస్. నేను ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు, ఆయనకి చెప్పాను మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఈ రైట్స్ మీకే ఉంటాయి. సో అట్లా ఎవరైనా సీరియస్ గా కనిపించినప్పుడు నేను వాళ్ళకి తీసుకోమని చెప్పడానికి రెడీగా ఉంటాను. అండ్ నాకు పర్సనల్గా ఇప్పటికిప్పుడు వీటిల్లో ఏది షార్ట్ ఫిల్మ్స్ తీయాలని లేదు. మేబీ ఫ్యూచర్ లో అనిపిస్తే తీస్తా ఖచ్చితంగా. బట్ యా చెప్పాను కదా, ఏది రిలీజ్ చేసినా కానీ అంటే ఇప్పుడు నాకు కథ రాయడం హాయిగా వచ్చేసింది, నేను రాయగలుగుతున్నాను, ఏదైనా రిలీజ్ చేసి బాగుందని చెప్పగలను నేను. అండ్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐ కెన్ మేక్ దట్ ఇంటూ ఫిల్మ్. అంటే సినిమాలా కూడా నేను ఆ కథను అంతే అందంగా చెప్పగలను తెలియదు. చెప్పగలిగిన రోజు ఖచ్చితంగా, ఎందుకంటే నేను నా పేరు వస్తుంటే బెస్ట్ రావాలనుకుంటాను కదా. సో బెస్ట్ వచ్చే రోజు ఖచ్చితంగా నేనే తీస్తాను, లేకపోతే ఎవరైనా బెస్ట్ గా తీయగలని నమ్మితే వాళ్ళకు కూడా ఇస్తాను. సో ఐ లవ్ టు సీ మై స్టోరీస్ ఆన్ బిగ్ స్క్రీన్ ఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్, రైట్? స్క్రీన్ అంటే ఏ స్క్రీన్ అయినా చూడాలనుకుంటున్నాను. సినిమాల్లో పనిచేస్తాను, ఇంకా నేను పూర్తిగా నేను సినిమాల్లోకి వెళ్ళిపోతానని. ఆ తర్వాత ఫస్ట్ నేను నా ఉద్యోగం అదే నా ఇంజనీరింగ్ చదువు అయిపోగానే నేను హైదరాబాద్ వచ్చి సాక్షిలో జాబ్ చేసుకున్నాను. తర్వాత ఆ సమయంలో నాకు ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తర్వాత వేరే ఏవో సినిమాలు చూస్తున్నాను, వాళ్ళు పిలుస్తున్నారు, ఒక 2 స్క్రీన్ ప్లే అసిస్టెంట్ పనిచేసుకున్నాను, అంటే గోస్ట్ రైటర్ గానే చేస్తున్నాను. బట్ నాకు తెలిసి నేను ఖచ్చితంగా ఇంకా సరే నేను ఈ వేలోనే వెళ్తున్నాను, ఇప్పుడు తప్పకుండా రేపు ఇంకొక నెలతో సినిమా తీస్తానని నేను నమ్ముతున్నాను. ఆ టైంలో 2016 ఆ టైంలో. సో 16 ఎండ్లో నాకు 2016 ఎండింగ్ లో నాకు ఒక లంగ్ డిసీజ్ వచ్చిందండి. సడన్ గా నాకు ఆరోగ్యం అంటే నాకు తెలుస్తుంది ఆయన వీక్ అని, అలాగే ఆఫీస్ లోనే అట్లా కూలబడిపోయాను, కింద పడ్డాను నేను. దెన్ నా ఈవెంట్స్ చెకప్ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఐ గట్ లంగ్ డిసీజ్, ఒక చిన్న లంగ్ డిసీజ్ వచ్చింది. సో చాలా వీక్ అయిపోయింది నేను మనిషిని. నేను అప్పటికి మా ఇంట్లో అంటే కొన్ని అప్పులు ఉన్నాయి, నేను ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయడం ద్వారా వాటిని తీరుస్తున్నాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమవుతుంది, అంటే మా ఇంట్లో కష్టంగా ఉంది, డబ్బుల కష్టంగా ఉంది, నేను సంపాదించట్లేదు. అండ్ నేను పూర్తిగా ఇంట్లోనే ఉంటాను తెలుసు. ఎందుకంటే నాకు చాలాసార్లు నాకు మేబీ ఆ రాత్రి లంగ్ డిసీజ్ వల్ల బాగా దగ్గు, విపరీతమైన ఉంటుంది కదా పరిస్థితి. సో రాత్రులు నిద్ర పట్టకపోయేది. ఒక్కొక్కసారి నేను అంటే పొద్దున్నే లేస్తానా లేదా అని ఎట్లాంటి భయాలు ఉండేవి నాకు. అప్పుడు నేను మామూలుగానే నాకు చదవడం ఇష్టం, బట్ ఆ టైంలో నాకున్న యాక్సెస్ కి కొన్ని పుస్తకాలు ఆన్లైన్ లో లేకపోతే ఆఫ్లైన్ లో నాకు దొరికినవి చదువుతూనే ఉన్నాను నేను. అండ్ ముఖ్యంగా నేను అన్నాను కదా, అంటే నేను నల్గొండ నుంచి బయటికి వచ్చి ఒక 2-3 years వరకు జరిగింది అది. అప్పుడు నాకు మళ్ళీ నేను మా ఊర్లో ఉంటున్నట్టు అమ్మతో మాట్లాడుతున్నాను, రోజు ఇంట్లోనే ఉంటున్నాను. కానీ నేను ఆ టైంలో డిప్రెషన్కి వెళ్లకుండా ఉండగలిగాను అంటే ఒకే ఒక కారణం, దట్ ఐ అండర్స్టాండ్ దట్ లైఫ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ అనిపిస్తుంది. అంటే నేను అంతకు ముందు చెప్పాను కదా, అంటే నేను సినిమాలు తీయాలి, పెద్ద ఫిల్మ్ మేకర్ అవ్వాలి, నా ద్వారా ఎక్కువ సిస్టమ్ అన్ని నా చేతుల మీద కొన్ని 100 సినిమాలు, ఇలాంటివి ఏవో ఊహలు ఉండేవి నాకు. సో సరే అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అంటే నాకు సినిమాలు ఇష్టము, సినిమా ఇస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ అని అనుకుంటాం కదా. ఫర్ మీ ఐ అండర్స్టూడ్ దట్ లైఫ్ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్. అంటే మనం ఎన్నో చెప్పుకుంటాం కానీ మనం బతుకుండటం కదా గొప్ప విషయం. మా అమ్మ నాన్న ఫస్ట్ అది కోరుకున్నారు. మా అమ్మ అయితే నేను హ్యాపీగా ఉండాలి, బతకాలని కోరుకుంటున్నారు. నేనైనా బతుకుండాలని కోరుకుంటాను ఆ సమయానికి.
సో నేను ఆ తర్వాత ఆ ఫేజ్ చాలా చాలా కాలం నడిచింది కొన్నాళ్ళు. ఆ తర్వాత నేను మళ్ళీ నాకు బాగా అయింది, ఈ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి నేను మళ్ళీ జాయిన్ అవుతానని చెప్పాను వాళ్ళకి. వాళ్ళు లేదు నీ ఉద్యోగం తీసేస్తామని చెప్పినారు వాళ్ళు. సో అప్పుడు కూడా చెప్పాను కదా నేను, అంటే డిప్రెషన్ మేక్స్ యూ స్ట్రాంగ్ పర్సన్. అంటే దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కొంచెం కొంచెంగా డిప్రెషన్ వస్తుంటుంది, ఆరోగ్యం పాడైనప్పుడు ఎక్కువ ఉంటుంది. మిగతావి పోతాయేమో కానీ దాన్ని పోగొట్టడానికి ఆరోగ్యమే పోవాలి. అంటే ఆరోగ్యం బాగుపడితే తప్ప ఆ డిప్రెషన్ పోదు. నేను ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్, ఐ నో దట్. నేను చాలా సింపుల్ గా ఓకే వెరీ గుడ్ అన్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ సాక్షి ఫండేలో ఉద్యోగం సంపాదించాను. సాక్షి ఫండేలో ఫీచర్స్ రైటర్ గా నేను మళ్ళీ ఉద్యోగం సంపాదించి మళ్ళీ వెళ్ళిపోయి ఇప్పుడు దిస్ చేంజ్ మై లైఫ్. అంటే నేను ఈ 17 మధ్యలో నేను మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చి ఆ ఉద్యోగం చేయడం, తెలియకుండా నేను దాంట్లో కథల బిన్ను పడడం, కొత్త కథలు ఇలా ఆ కథలు ఇవన్నీ రాస్తున్నాను. తర్వాత నేను ఎక్కువ రాయడం మొదలైంది. అంటే ఆ మధ్యలో నేను 2-3 కథలు దానికి ముందు రాసిన కానీ 4-5 కథలు ఎక్కువ రాసింది ఈ ఫేజ్ లోనే. అంత తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ రాయడం మొదలుపెట్టాను. దెన్ నేను ఇంతకు ముందు సినిమాలు చేయడం నా డ్రీమ్ అని చెప్పుకున్నాను. తర్వాత నాకు అర్థమైందంటే ఐ ఫ్రమ్ ద బిగినింగ్ చిన్నప్పటి నుంచైనా నాకు కథలు చెప్పడం ఇష్టం. అంటే నాకు దాని తర్వాత అర్థం చేసుకున్నాను, నాకు బేసిక్ గా నాకు కథలు చెప్పడం ఇష్టము. ఆ కథలు ఏ ఫామ్ లో అయినా ఉండొచ్చు. నేను ఆడియో బుక్ రిలీజ్ చేస్తాను, లేకపోతే అది సినిమా రూపంలో చూపిస్తాను అదే కథని, లేకపోతే ఒక వాక్యం ఫేస్బుక్ లో పెడతాను, లేకపోతే ఒక పుస్తకం రిలీజ్ చేస్తాను, లేకపోతే ఇవేవీ లేకపోతే నా పుస్తకం ఎవరు చదవకపోతే, నేను ఒక్క సినిమా కూడా తీయకపోతే, నేను ఏ ఆర్ట్ ఫామ్ లోనూ నా కథను చెప్పే అవకాశం నాకు లేకపోతే కనీసం నేను ఆ ఎదురు కూర్చున్న వాడికైనా కథ చెప్తాను. సో దట్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ మై లైఫ్ లైక్ థింగ్. అంటే నేను ఈ జీవితానికి చేయదగ్గింది చేయాలనుకుంటున్న స్టోరీ టెల్లింగ్ అని అర్థమైనప్పుడు మాత్రం దట్ చేంజ్. అంటే ఇప్పుడు నేను నా పుస్తకాలు ఎన్ని అమ్ముడుపోయి ఎంతమంది చదువుతున్నారు, ఇవన్నీ ఆసక్తిగా ఉంటే ఎవరైనా మనకి ఫోన్ చేసినప్పుడు ఆనందంగా ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. అంటే మన పుస్తకం బాగుందని చెప్పినప్పుడు. బట్ నేను వాటి నుంచి బయటకు వచ్చేస్తున్నాను. బికాస్ ఫర్ మీ స్టోరీ టెల్లింగ్ ఈజ్ బ్యూటీ. అది బాగుంది. నాకు సినిమాలు తీయాలని ఉంది, ఫ్యూచర్ లో ఖచ్చితంగా సినిమా తీస్తానని నమ్ముతున్నాను. ఒకవేళ తీయలేకపోయినా ఐఎమ్ హ్యాపీ. సో నాకు నవల రాయాలని రాస్తా, రిలీజ్ చేస్తా. నవల రాయాలని రాస్తాను. ఒకవేళ నవల రాయకపోయినా ఐఎమ్ హ్యాపీ. బట్ స్టోరీస్ అయితే చెప్తూ ఉండాలి. షార్ట్ స్టోరీ రాస్తాను నేను. ఒకవేళ ఒక షార్ట్ స్టోరీ రాస్తా, అది ఎక్కడ రిలీజ్ కాదు. ఒకవేళ బుక్ రాస్తా, అది ఎవ్వరు కొనరు. అయినా కూడా ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్. అంటే ఐఎమ్ స్టోరీ టెల్లింగ్. కథలు చెప్పే పనిని మాత్రం నేను ఆపట్లేదని, అది చాలా ఇష్టం నాకు. సో ఆ ఫేజ్ అంటాం కదా, అంటే నేను ఆరోగ్యం లో ఫేజ్ ఉంది కదా, నేను ఆరోగ్యం పాడే ఇంట్లో ఉన్న రోజులు ఉన్నాయి కదా, అది నాకేమైనా నేర్పించింది అంటే ఈ సత్యం నేర్పించింది. అంటే మనం ఏవో అనుకుంటాం, దానికి మించింది ఇది. అండ్ నేను ఒకటే ఒక లైఫ్ ఫిలాసఫీ ఉంటుంది నాకు, దట్స్ లవ్. అంటే ప్రేమకు మించింది ఏం లేదనుకుంటాను. సో అంటే టు లవ్ పీపుల్ నో మ్యాటర్ వాట్, వాళ్ళు ఏంటి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి మనుషులు, వాళ్ళ ఆలోచనలు ఏంటి అని సంబంధం లేకుండా అంటే జనరల్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళని ప్రేమిస్తుంటే చాలు. అండ్ పర్సనల్ గా నాకేమి ఇష్టం అంటే కథలు చెప్పడం ఇష్టం. ఈ రెండింటి అంటే యాజ్ ఎ రైటర్ గా నేను చేయగలిగింది కథలు చెప్పడం, మనిషిగా నేను చేయగలిగింది సమాజంలో అందరిని ప్రేమిస్తూ హ్యాపీగా ఉండటం. ఇది చేస్తే నేను ఆర్ట్ ఫామ్ ప్రొడ్యూస్ చేసినంతకాలం హాయిగా ఉంటాను. సో అది ఎంతకాలం నిలబడుతుంది ఆర్ట్ ఫామ్, బికాజ్ మనిషి అనేవాడు ఎంతకాలం ఉంటాడు అన్నట్టు. మేబీ ఇదానికి ఒక 70-80 ఏళ్ళ తర్వాత ఆ పుస్తకం ఏ గ్రూప్ లోనో ఎవరి బుక్ షెల్ఫ్ లోనో బయటికి తీసి వాడు చదువుతూ ఉండొచ్చు, నల్గొండ కథలైనా ఇంకేదైనా. సో అది నిలబడి ఉంటుంది. అంటే మన ఆర్ట్ ఫామ్ నిలబడి ఉంటుంది, మనం నిలబడి ఉంటాం కదా. సో నాకు కథ చెప్పడానికి మించింది ఇంకేం లేదు అనుకుంటున్నాను నేను. సో అది ఏ ఫామ్ అనేది కూడా నాకు పెద్దగా ఇదేం లేదు, షార్ట్ స్టోరీ అనేం లేదు. అండ్ ఇప్పుడు నవల చెప్పాల్సినంత పెద్ద కథ ఉంది, సో నవల చెప్తాను. సినిమా తీయాల్సిందే ఇది అనుకుంటే సినిమా తీస్తా. ఒకవేళ తీయడానికి నాకు ఫండ్స్ లేకపోతే మేబీ ఐఎమ్ ఇన్ స్టోరీ టెల్లింగ్ అని అనుకుంటాను. చాలా బాగుండింది ఇంటర్వ్యూ. అంటే మీరు ఇప్పటిదాకా మేము చేసిన కొద్ది ఇంటర్వ్యూల్లో 6-7 ఇంటర్వ్యూల్లో యు ఆర్ ది యంగెస్ట్ పర్సన్. చాలా రిఫ్రెషింగ్గా ఉండింది. ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.